సరే ఇప్పుడు పాలిటిక్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు కదా, మరి ఆయన పనులు ఎట్లా ఉన్నాయంటారు? ఎట్లా ఉన్నాయి పనులు ఉన్నాయి, సమీక్షలు మీటింగులు ఇవన్నీ రొటీను. ఎవడు మినిస్టర్ అయినా ఎవడు ఏదో అందరూ చేసే కార్యక్రమాలే. ముందు సమావేశాలు, ఆఫీసర్ని పిలుస్తూ సిబ్బందిని పిలిచి మాట్లాడు. ఇవి కూడా పెద్దదో గొప్పగా ఎవడు చేసి ఎవడైనా ఎవడు అక్కడ సీట్లో కూర్చున్నా వాళ్ళు చేయాల్సిన పనులే. సమీక్ష చేయాలి, ఆఫీసర్స్ కూర్చోబెట్టుకోవాలి, మనం ఏమున్నాయి పెండింగ్ ఏమున్నాయి చేయాల్సినవి ఇవన్నీ చేయాలి. ఈ చేయటం కూడా పెద్ద గొప్ప విశేషం కాదు. అసలు ఇవాళ పవన్ కళ్యాణ్ ముందున్న సమస్య, అతను ఇవాళ ప్రజలకి తన చెంపలు వాయించుకుని తన చెప్పుతోటి ఎవరు చెప్పుతోటి కొడతానని చెప్పెత్తాడు. ఆ చెప్పుతోటి తనే కొట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు అని అడగండి. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. వాళ్ళ రికార్డ్స్ ఈ వాలంటీర్స్ తీసుకెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకెళ్ళి ఆ డేటాని ఎక్కడో అమ్మేశారు. అమ్మేయటం వల్ల అమ్మాయిలు మిస్ అయిపోయారు, వేశ్యాగృహాలకు అమ్మేయబడ్డారు అని మాట్లాడాడు. ఇది నాకెవరో నేను ఊహించింది కాదు, ఎవరో ఒక ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు అని ఘంటాపథంగా చెప్పాడు. సమయం వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తానని చెప్పాడు. వాళ్ళని కాపాడాల్సి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని మాట్లాడు. అందరూ నమ్మాం. అమ్మో 32,000 మంది అమ్మాయిలు మిస్సింగే మన రాష్ట్రానికి, అది బాగా నమ్మాం. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్తే బయట రాష్ట్ర వాళ్ళు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఆడపిల్లని మన ఆంధ్ర రాష్ట్రంలో పెళ్ళికి ఇవ్వడానికి కూడా పిల్లలకి ఇవ్వడానికి కూడా భయపడ్డారు. అమ్మమ్మ అక్కడ ఆడపిల్లలు వస్తే కిడ్నాప్ అయిపోతారంటే మన పిల్ల అక్కడికి వద్దని ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. నేను నమ్మారు, ప్రజలు నమ్మారు. నమ్మి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, సినిమాల్లో లాగా డూమ్ డాకా డిష్ అని చెప్పి వీళ్ళందరినీ పట్టుకుని లాగి పడేసి లోపలేస్తాడు, పిల్లలందరినీ కాపాడుతాడు, 32,000 ఆడపిల్లలను తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తాడు అని ఘనంగా నమ్మారు. నమ్మి ఓట్లు కొమ్మరిచ్చారు, గెలిచావు. ఇవాళ నిన్న పార్లమెంట్లో ఎక్కడో కూడా కాదు, పార్లమెంట్లో బండి సంజయ్ ఒక ప్రశ్న అడిగాడు పార్లమెంట్లో. ఇలాగ 32,000 మంది మిస్ అయిపోయారని మొన్న ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్లో నానా హంగామా జరిగింది. చాలామంది భయాందోళనకు గురైపోయారు. అలాంటి పరిస్థితి, దాని వివరాలు చెప్పండి, మాకు వివరాలు కావాలో చెప్తే రిటర్న్ డాక్యుమెంట్ ఇచ్చింది పార్లమెంట్లో హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క హోం మంత్రిత్వ శాఖ రిటర్న్ డాక్యుమెంట్. 2016 నుంచి ఎన్ని కేసులు మిస్ అయిన కేసులు ఎన్ని, వాటిలో ఎంతమందిని రికవర్ చేశారు అని 2024 దాకా ఇచ్చారు. ఇంతవరకు 49,000 చిల్లర మిస్సింగ్, అందరినీ కవర్ చేశారు. ఒక 700 మంది మాత్రమే దొరకలేదు, ఇంకా వివరాలు దొరకలేదు. మిగతా అందరినీ మిస్ అయిన వాళ్ళందరినీ తప్పించుకుని, ఇందులో మిస్ అయిన వాళ్ళందరూ కూడా చదువు వల్ల, ప్రేమ వల్ల, అమ్మా నాన్న తోటి గొడవ వల్ల ఇలా పారిపోయిన వాళ్ళు తప్పితే మళ్ళీ తర్వాత మొత్తం రికవర్ చేసి తీసుకొచ్చారు. కేవలం 700 మంది ఇంకా దొరకాలి. ఆ 700 మంది కూడా మిస్ అయినట్టు కాదు, ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఈ కేసుల్లో వాళ్ళు సెటిల్ అయిపోయి మా దాకా రాదు, మేము సెటిల్ అయిపోయాం కేసు కొట్టేయండి అని రారు, అది అలా వదిలేస్తారు. ఎందుకంటే మళ్ళీ కోర్టుకు వచ్చి రావడం ఎందుకని వదిలేస్తారు. సో వాళ్ళు కలిసిపోయారు కదా, మళ్ళీ కాదు మమ్మల్ని ప్రెషర్ చేయరు, మా అమ్మాయి ఎక్కడ మా అబ్బాయి ఎక్కడ అని ప్రెషర్ చేయరు, సైలెంట్ అయిపోతారు. అలాంటి కేసులు 700లో కూడా చాలా అని ఈ 32,000 అనేది వచ్చి బూటకం. ఇది కేవలం రాజకీయంగా మాట్లాడిన అబద్ధం అని నిండు పార్లమెంటులో మంత్రిత్వ శాఖ రిటర్న్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఇప్పుడు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడాలి. నీతి కోసం, నిజాయితీ కోసం, రీతిగా రాజకీయం చేయటం కోసం నేను రాజకీయాలకు వచ్చానన్నావు. పౌరుషం, నాది పౌరుషం ఉంది, నేను తల దించను. ఇప్పుడు నీవు పౌరుషం ఉన్నవాడు అయితే, రీతి ఉన్నవాడు అయితే, నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు వచ్చినాడు అయితే నువ్వు తల వంచి నేను అబద్ధం ఆడాను, ఆ రోజు నిజం కాదు, అబద్ధం ఆడాను, ఓట్ల కోసం మిమ్మల్ని భ్రమలోకి నెట్టడం కోసం మీ దగ్గర అబద్ధం ఆడాను, నన్ను క్షమించండి అని తీసుకుని తన చెప్పుతోడు తను కొట్టుకుని ప్రజల ముందు చంపలేసుకుని నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించండి అని అడగాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలు ఊరుకోరు. ఎంత అబద్ధం ఆడతావా? ఒక రాష్ట్ర పరువు తీస్తావా నువ్వు నీ రాజకీయాల కోసం? ఒక రాష్ట్రం 32,000 మంది ఆడపిల్లలు తప్పిపోతే పట్టించుకొని రాష్ట్రంలో అమ్మాయిల్ని లేపుకెళ్ళిపోతున్నారు, కిడ్నాప్ చేసుకెళ్ళిపోతున్నారు, ఆంధ్ర రాష్ట్రం పరువు తీస్తాను.
ఇప్పుడు అట్లా నిజంగా నిజం లేదంటారా? లేదు, పార్లమెంట్లో చెప్పినా ఇంకేముందమ్మా, పార్లమెంట్లో రిప్లై అది ఎవరో మామూలు రాజకీయ మీటింగుల్లో కాదు, పార్లమెంట్లో బండి సంజయ్, అది కూడా మళ్ళీ బయటోడు కూడా కాదు, కూటమిలో పార్టీనే బండి సంజయ్ అడిగాడు పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో, ఈ విషయం వివరణ ఇవ్వండి. 32,000 మంది అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, 32,000 మంది మిస్ అయ్యారంటే మామూలు మాట కాదు ఇది. 2 ఏళ్ల క్రితం 32,000 మంది అన్నారు, ఇంకెంతమంది మిస్ అయ్యారు, దీనిపై వివరణ కావాలని అడిగాడు. ఒక మెంబర్గా పార్లమెంట్ బాధ్యతగా దానికి పార్లమెంటు టోటల్గా రికార్డు తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టింది. ఇది రికార్డు, దీంట్లో 32,000 పచ్చి అబద్ధం, రాజకీయం కోసం వాడిన ఒక వాక్యం తప్పితే ఇది కాదు అని ఇప్పుడు తనకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పిన ఆఫీసర్ ఎవడు, ఆ సన్నాసిని రోడ్డు మీదకి తీసుకోవాలి పవన్ కళ్యాణ్. నాకు ఈ సన్నాసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ సన్నాసి మాటలు నమ్మి నేను ఈ సన్నాసి అబద్ధాలు చెప్పాను అని ప్రజల ముందు క్షమాపణ చెప్పారు. ఓట్ల కోసం మాత్రమే ఆయన ఇట్లా మాట్లాడారు, ఓట్ల కోసం మాత్రమే. పవన్ కళ్యాణ్ ఇలా చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ మాట వెళ్తే నేను నీతి కోసం, రీతి కోసం, నిజాయితీ కోసం, ప్రశ్నించడం కోసం వచ్చారనే మాట్లాడాడు. అవును, ఇప్పుడు శుద్ధ రాజకీయాలని వీళ్ళు అబద్ధాలు ఆడతారా, ఏది నేను చెయ్యను అని కదా మాట్లాడాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా, మౌనమేలా దీనికి నువ్వు వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్. ఇట్లా మాట్లాడినందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదా? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం ఇది అబద్ధం తేలింది, దాని అబద్ధం ఆడినందుకు ఎన్నికలప్పుడు 36 అబద్ధాలు ఆడతావు. ఇప్పుడు ఆడతారు, నేను ఎన్నికలప్పుడు అందరూ అన్ని పార్టీలు అబద్ధాలు ఆడతాయి కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ అది కాదు కదా, నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు అలా రాలేదు కదా రాజకీయాలకి. నేను ప్రశ్నించడానికి వచ్చానన్నావు, నేను రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చానన్నావు, నేను నిజాయితీ రాజకీయాల కోసం వచ్చానన్నావు. నేను పదవుల కోసము, ఇంకోటి కోసము, అధికారం కోసం పేపర్లు ఆడేవాడిని కాదు. పదవులు నాకు తుచ్చమనే కదా ఇన్ని ప్రగల్భాలు కదా పలికావు. ఇవాళ ఈ అబద్ధం ఎందుకు ఆడావు? అధికారం కోసమే కదా, పదవుల కోసమే కదా. ఇవి ఎవరైనా ఇవ్వాలి కదా నువ్వు ప్రజలకి. ప్రజలు ఎంతగా మోసపుచ్చినందుకు, ప్రజలు నిన్ను నమ్మారు కనుక, ప్రజలు భ్రమలోకి తీసుకెళ్ళి ఇంతటి రాష్ట్రానికి ఇంత పరువు నష్టపు కార్యక్రమం చేసినందుకు ఇప్పుడు వాలంటీర్లు అందరూ కేసులు అయ్యారు. వాలంటీర్లు ఆడపిల్లలు కూడా ఉన్నారమ్మా. ఆ టైంలో ఆడపిల్లని ఈ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం, పార్టీ అందరూ మిగతా తెలుగుదేశం అందరూ మాట్లాడుతూ ఉంటే ఆడపిల్లని ఆ ఊర్లో ఏంటి మీ పని ఇదంటారు కదా, వాలంటీర్ పని అంటే అమ్మాయిలని అడ్రస్సులు తీసుకెళ్ళేస్తాడు, అదేం పనులే అని అమ్మాయిలంటే అది కాదు అని చెప్పుకుంటానికి ఆడపిల్లలు సిగ్గు చచ్చిపోయారు పాపం. సిగ్గు చచ్చిపోయి అది కాదు ఆయన ఏదో అన్నాడు కానీ ఊరిని అంటాడేంటి పవన్ కళ్యాణ్, మీరేదో చేసే ఉంటారు దొంగమండలు అని ముసలోడు మాట్లాడటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థకు కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళ అవమాన పాలు అయ్యారు పాప ఆడపిల్లలు, అందులో వాలంటీర్లుగా పనిచేసిన ఆడపిల్లలు. దాంట్లో కొందరు ఆడదాని వేయండి, ఆడపిల్లలు కిడ్నాప్ చేస్తావుంటే ఏం చేస్తున్నాను అని అడిగిన వాళ్ళు అమ్మాయిల్ని. అయ్యో మాకు తెలిసి ఏం జరగలేదు అంటే తెలియకుండా చెప్తాడు, అన్నీ బయటకు వస్తాయిలే, పవన్ వచ్చాడు పవన్ తీసుకొస్తాడులే బయటికి అని నమ్మారు. నేను ఇంత నమ్మకం నమ్మినందుకు ఇంతటి మోసం చేస్తావు పవన్ కళ్యాణ్? ఎందుకైనా నువ్వు రాజకీయాలకు వచ్చింది? ఇదేనా నువ్వు చెప్పిన రీతి? ఇదేనా నువ్వు చెప్తున్న నిజాయితీ రాజకీయాలు? యూ హ్యావ్ టు ఆన్సర్ టు ది పబ్లిక్. చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ఎలాంటి ఆన్సర్ ఇస్తారని.